వెలుగొండ ప్రకాశం జిల్లా ఉన్నారు. ఇంత మునిపే రామారెడ్డి గారు చెప్పారు. నేను ఎప్పుడు ప్రకాశం జిల్లాకు పోయినా కరువు జిల్లా నన్ను అడిగే పరిస్థితి ఒకటి, మాకు నీళ్ళు ఇమ్మని. నేను చాలాసార్లు అన్నాను, నీళ్ళు ఎక్కడున్నాయి, లేవు కదా మనకు, ఎట్లా వస్తాయని. మీరు ఏమన్నా చేయండి సార్, శ్రీశైలం తీసుకురండి, మాకు నీళ్ళు ఇవ్వండి, 5 ఏళ్ళకు ఒకసారి నీళ్ళు ఇవ్వండి, మా జీవితాలు బాగుపడతాయంటే నేను ఆ రోజు నా జన్మదిన రోజున బర్త్డే రోజు పోతే ఫౌండేషన్ వేశాను. అది 96లో ఫౌండేషన్ వేశాను. తర్వాత వీళ్ళు సరిగా పనిచేయకపోతే అక్కడి నుంచి గడిచి 14-19లో చాలా పెద్ద ఎత్తున పూర్తి చేసి 95% టనల్ 1 పూర్తి చేసేసాం. అది కానీ ఇంకొక 6 నెలలు అయి ఉంటే నీళ్లు వచ్చేసేటివి. 1,19,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. వీళ్ళు వచ్చి దాన్ని కూడా మెస్అప్ చేశారు. మెస్అప్ చేసి టనల్ 1ని 2ను కలిపేసి 2 వర్క్లు కూడా పూర్తి కాకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పటి వరకు 4,706 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాం. ఇంకొక 2,059 కోట్లు ఖర్చు పెట్టుంటే పూర్తి అయిపోయేది. పని పూర్తి చేయకుండా ఇనాగరేషన్ చేశారు. నీళ్లు ఇచ్చేసామని నాటకం ఆడారు. జాతికి అంకితం చేశారు. కానీ మనం వస్తాను చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈరోజు నేను హామీ ఇస్తున్న వెలుగొండ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ నుంచి స్ట్రీమ్లైన్ చేశాం, స్పీడప్ చేశాం. 2,059 కోట్ల రూపాయలు అంటే 1,057 కోట్లు వర్క్స్కి ఇవ్వాలి. ల్యాండ్ ఎక్విజిషన్కి 139 కోట్లు, R&R ప్యాకేజ్ 862 కోట్లు, మొత్తం 2,059 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాబోయే సంవత్సరం జూలైకంతా నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. కరువు ప్రాంతం, ప్రకాశం పశ్చిమ ప్రాంతం, గిద్దలూరు, మార్కాపూర్, కనిగిరి, ఈ ప్రాంతంలో ఎర్రగొండపాళెం వీటికి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.